మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పార్టీ కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పటిష్టంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ పరంగా పథకాలు అమలు చేస్తున్నారని, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి గ్రామంలో లబ్దిదారులకు ఎంపిక చేసి 40 లక్షల రేషన్ కార్డులను అధికారికంగా లబ్దిదారులకు అందజేస్తున్నామని, గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో సంక్షేమ పథకాలు అర్హులకు అందలేదని, చిత్తశుద్దితో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రతిపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్ కలిసి విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించటమని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూడలేక కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే పార్టీలని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మబోరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో భూస్థాపితం ఖాయమన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, శేఖర్ గౌడ్, డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, పీఎస్ఏఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, ధర్మగౌడ్, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోల నర్సయ్య, మైనార్టీ నాయకులు డాక్టర్ షాదుల్లా, ఇబ్రహీం, న్యాస రాజేశ్వర్, నీరడి దేవరాజ్, శ్రీనివాస్ గౌడ్, మునిపుత్ర నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీం వచ్చింది 15 మంది వచ్చారు ఎమ్మెల్యే. మీకు అందరు కూడా తెలుసు, గత 16వ తారీఖు నుండి 16 నుండి 21 వరకు 20 వరకు 4 రోజులు 5 రోజులు గ్రామాన ఈ ప్రభుత్వము తలపెట్టదలుచుకున్నటువంటి ఏదైతే 6 గ్యారంటీలలో భాగంగా మరియు 4 స్కీములు 26వ తారీఖు నాడు 26th జనవరి నాడు ఇంప్లిమెంట్ చేయడానికి సర్వే చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఉపాధి భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ కూలీలకు, తర్వాత రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డు. ఈ 4 మీద అంటే మొత్తం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సమగ్రంగా మరియు
మొత్తం జిల్లా మొత్తం 500 పైచిలుకు గ్రామాలలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో కూడా అన్ని గ్రామాల ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఈ మనకు ప్రజాపాలనలో మనకు అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారుల కాదా మరి దాని మీద మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత మరి 20వ తారీఖు 21 నుండి 24 వరకు 4 రోజులు లబ్ధిదారుల యొక్క అంటే అర్హులని వచ్చినటువంటి అప్లికేషన్ సర్వే చేసిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా బహిరంగంగా గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రభుత్వము పేదలను ఆదుకోవాలి, మరి ప్రభుత్వం చెప్పినటువంటి ఎజెండాను అమలుపరచాలి, రైతులను ఆదుకోవాలని, మరి రైతు కూలీలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ సర్వే జరిగిన తర్వాత ఇంతకుముందు అభయాస్తంలో అప్లికేషన్స్ తీసుకున్నా మరి వాళ్ళ పబ్లిక్ హియరింగ్ కూడా అంత ధైర్యంగా పబ్లిక్ లో వచ్చి మేము మీటింగ్ పెట్టి అధికారుల ద్వారా మీటింగ్ పెట్టి మరి లబ్ధిదారుల యొక్క వివరాలు చెప్పడము ఇంకా ఇదంతా కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి న్యాయం జరగాలి, ఎవరు కూడా మిస్ కాకూడదు. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి మనం అప్లికేషన్ తీసుకుని వాళ్ళను లిస్టును సరిదిద్దాలన్నది. తర్వాత ఎవరైనా అధికారులను మిస్లీడ్ చేసి కానీ ఇంకేదైనా తప్పిదారు జరుగుతుంటే అర్హత లేని లబ్ధిదారులను కూడా ఏరివేయాలన్నది కూడా దీని ఒక ప్రధాన లక్ష్యం. సో అందుకే మీరు అందరు కూడా నేను చూసారు గతంలో ఇప్పుడు సర్వే చేసినాక కూడా నిన్న పబ్లిక్ హియరింగ్ లో చాలా మంది కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎట్లా వచ్చినాయని అప్లికేషన్ చెప్పడం జరిగింది, అవి కూడా నోట్ చేసుకున్నారు. ఇంట్లో లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ తీసుకున్నారు. సరే దాంట్లో కొంచెం లోపాలు ఉండొచ్చు కాబట్టి ప్రజలు అడుగుతా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మనము అర్థం చేసుకొని ఇక్కడ మనము ముందుకు పోతా ఉన్నాం. సరే పబ్లిక్ హియరింగ్ అన్నప్పుడు 100 మందిలో 10 మంది అడగవచ్చు,